ప్రతిరోజు మన సూర్య బ్రో కన్నా ఫస్ట్ నేనే దగ్గర అనుకుంటా. అదేంటో మన బ్రోక్ ఆరాటం ఎక్కువ, నాకన్నా ముందు వచ్చేస్తాడు. అలా పొద్దున్నే టెర్రస్ మీదకి వెళ్ళగానే ఈ అద్భుతం కనిపించింది. శంఖం పూలు భలే వచ్చినాయి. అసలు కొమ్మలు వెనక ఎన్ని దాక్కొని ఉన్నాయో ఆ కొమ్మలే తీగని లాగితే గాని కనిపించట్లేదు. అన్ని చూసారా, భలే బాగుంది కదా. సరే కానీ వీటి యొక్క హెల్త్ బెనిఫిట్స్ చెప్తాను, మీరు వినేసేయండి. వీటిని నేను ఎలా యూస్ చేశానో కూడా చూపిస్తాను, మీరు చూసేయండి. అందరూ కేవలం వీటిని పూజకే అనుకుంటారు, కానీ ఇది మన బాడీకి ఎన్నో రకాలుగా మేలు చేస్తే అవేంటో చెప్తాను, మీరు వినేసేయండి. మన బ్రెయిన్ ఫంక్షనింగ్ ని ఇంప్రూవ్ చేస్తుంది, మెమరీ పవర్ ని పెంచుతుంది, మన స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని తగ్గిస్తాయి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ పుష్కలంగా ఉంటాయి. దానివల్ల యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. మన స్కిన్ కి కానీ మన హెయిర్ గ్రోత్ కి కానీ చాలా బాగా హెల్ప్ అవుతాయి. షుగర్ ని కంట్రోల్ చేస్తుంది, కంటి చూపుని ఇంప్రూవ్ చేస్తుంది, మన ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రాంగ్ గా ఉంచుతుంది. శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉన్నా కానీ పోతాయి. వీటిని టీలో వేసుకొని తాగొచ్చు, లేదు అంటే ఇలా నాలా వాటర్ లో మరిగించుకొని కూడా తీసుకోవచ్చు. బెనిఫిట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి, మళ్ళీ ఒకసారి మర్చిపోకుండా చూసేయండి. ఇంతకీ ఈ శంఖం పూల్ని ఏ దేవుడికి పూజ చేయడానికి ఎక్కువగా వాడతారు, ఏ దేవుడికి బాగా ఇష్టం, మర్చిపోకుండా కమెంట్ చేయాలి చెప్తున్నా. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా.